నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రావుడండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది నెహ్రూనగర్ తండా దుర్గి మండలం మాచర్ల తాలూకా అండి, గుంటూరు జిల్లా. మిర్చి లోడ్ వేసుకుని వచ్చారండి? అవునండి. 341 పొట్టి బ్యాటి తీసుకొచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి 11,500 11,000 అడుగుతారండి. మాకు పెద్ద గిట్టుబాటు కావట్లేదండి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఎంత ఉంది? అప్పుడు బాగానే ఉందండి. ఎంత ఉంది? కింటాకు వచ్చేసి 18,000 20,000 అట్ట పడ్డాయండి. అప్పుడు ఉన్నప్పుడు కింటాకు వచ్చేసి దాదాపు 20,000 25,000 దాకా కూడా పడ్డాయండి. అక్కడే కొనుగోలు కూడా అయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తెస్తే 10,000 11,000 11,500 లాస్ట్ 12,000 క్లోజ్ అండి. తామర పురుగు వల్ల పొలాల్లో పంటలు కూడా పెద్దగా లేవండి. ఎకరానికి వచ్చేసి 10 12 వాటికంటే ఎక్కువ రావండి. ఈ రైతులకు పండించే పంటకు వీళ్ళు ఇచ్చే డబ్బులకి కనీసంగా రైతులకి ఆ పెట్టుబడి వరకు కూడా రాదండి. వాస్తవం. మిర్చి యాజమాన్యం తప్పు అంటారా లేకపోతే ప్రభుత్వం తప్పు అంటారా? ఇంకా ప్రభుత్వం తప్పు యాజమాన్యం తప్పు మాకేం తెలుసు అండి. ఇప్పుడైతే అసలు రేటు ధరలు అయితే మస్తుగా పడిపోయినాయి. ఈ రేటుకి మేము పండించే పంటకి ఈ పెట్టుబడికి అసలు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఆ మందు కట్టలు కూడా లేదు. అసలు ఎటువంటి సంబంధం లేదండి. మేము పండించే పంటకు వీళ్ళు రైతులు ఇక్కడ తెచ్చే రేట్లకు అసలు ఎటువంటి సంబంధం అయితే లేదండి. వాటికి అసలు సంబంధం లేదు. వైసీపీ ప్రభుత్వంలో మందులు కానీ అవి కానీ బాగున్నాయి. అసలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాస్తవం కనుక్కోవాలంటే దేవుడికి వాళ్ళే కనుక్కోవాలే. కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు అనేవాడు బాగా ఇదే గుంటూరు వ్యాధిలో బాగా కలగా అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. 18,000 20,000 ఏ ఇంద్రాలు తీసుకున్నా కూడా 15,000 కంటే తక్కువ పళ్ళ. ఈరోజు మంచి బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ అండి. నేను తీసుకొచ్చింది పొట్టి బ్యాడి 43 బస్తాలు తీసుకొచ్చా. అప్పుడు నెంబర్ 1 క్వాలిటీ ఎంత ఉండేది? ఎప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,000 పక్క పడేది. మాకు పక్క 20 21 పక్క పడేది. మా కళ్ళాల దగ్గరకు వచ్చేసి 18 19 కొన్నారు ఆల్రెడీ. ఇక్కడ అదే క్వాలిటీ ఇక్కడ తెస్తే ఈరోజు 11,000 కూడా లేదండి. 11,500 12,000 లాస్ట్. పెద్దగా పడట్లా ఏం లేదు అసలు. ఈ పడే రేట్లకి ఎకరానికి 10 క్వింటాలు అయినా ₹1,00,000 అండి వచ్చేది. ఆ లక్షలో 35,000 కూలీళ్ళకి అవుతున్నాయి. మాకు వచ్చేది ఏం లేదు. ఆ పెట్టుబడులకి కూలీళ్ళకి ఇచ్చి రైతు అనేవాడు చేయి ముసులుకొని మెదలకుండా ఇంట్లో కూర్చోవాలన్నమాట. చంద్రబాబు గారు సరైన గిట్టుబాటు ధర కల్పించట్లేదని మన జగన్ గారు రావడం జరిగింది. రైతుల మీద ప్రేమతోనేనా లేకపోతే రాజకీయ లబ్ధి కోసం? రాజకీయం పూర్వం కాదు, రైతు మీద ప్రేమ కోసం వచ్చిండు. చంద్రబాబు నాయుడు కూడా దయచేసి మాకు ముఖ్యమంత్రి కూడా రైతుల బాధలు కాసేపు అర్థం చేసుకుని మమ్మల్ని కూడా రేటు ధరలు కొంచెం పెంచేటట్టు చూడాలి. ఎంత పెంచితే బాగుంటుంది అంటున్నారు? పెంచాలండి. ఇంకెంత పెంచాలంటే ఇంకా రైతుల లెక్కలు తెలుసు కదా. ముందు ఉన్న ప్రభుత్వం మీద 20,000 పైన పెంచాలనుకుంటున్నారు. అదే రేటు పెంచాలి? అవసరం లేదండి. 20,000 30,000 పెంచమని మేము అడగట్లా. రైతుకి గిట్టుబాటు అయిపోతే చాలు. మరీ 10,000 9,000 కంటే ఒక 2 3 వేలు పెంచిన కింటకు రైతు అన్నవాడు కొంచెం ఆనందపడతాడని అనుకుంటున్నాను నా దృష్టికి అయితే.